హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ తరుణ్ని. ఈ రోజు మనతో పాటు సెక్స్ నిపుణులైన డాక్టర్ ఎంజెడ్ అస్కారి ఎండి యునాని ఉన్నారు. హాయ్ సార్. హాయ్. సో సార్, మాకు కామెంట్స్లో కొంతమంది ప్రేక్షకులు అడుగుతుంటారు, అంటే ఎవరైతే ఇక్కడికి వచ్చి అడగలేరో వాళ్ళు మాకు అడుగుతుంటారు. సో వాళ్ళ క్వశ్చన్ నాకు అడిగారు ఏంటంటే, ఈ మధ్యకాలంలో నా అంగం సైజ్ చిన్నదైపోతుంది, రీజన్ ఏమై ఉంటుంది, అండ్ యునానీలో దీనికి ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా అని. హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ అస్కారి. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారము, కోటి కోటి వందనాలు, ధన్యవాదములు. అమితంగా మాకు ఆదరిస్తున్నారు, చాలా రోజుల నుంచి మాకు వింటున్నారు, మాకు మంచి కామెంట్లు ఇస్తుంటారు, మాకు ప్రోత్సహిస్తుంటారు మా ఛానల్కు. నాకు ఎస్పెషల్లీ మీకు ఎప్పుడు ఉన్నప్పుడే ఉంటాను నేను. ఇవాళ మా ఒక పేషెంట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ నా అంగం రాను రాను చిన్నగా అయిపోతుంది, ముందుగా బాగానే ఉండేది కానీ ఇప్పుడు ఎందుకు చిన్నగా అయిపోతుంది అంటే, తను వయసు చెప్పలేదు కానీ ఆ సమస్య ఉంది కాబట్టి అడిగాడు. కానీ చెప్తాను మళ్ళీ దాని గురించి. అసలు అంగము సైజు పెద్దగా ఉండి మొదట్లో తర్వాత చిన్నగా అవుతుందంటే ఏదో దాంట్లో సమస్య వచ్చినట్టే. ఆ సమస్య ఏంటి, దాని పరిష్కారం ఏంటి, ఇవాళ వివరంగా ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పాను, ఆయన చెప్తాను. ఇవాళ అంగం ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే దాంతో ఆడుకోకూడదు అంటే హస్తప్రయోగం చేయకూడదు. హస్తప్రయోగం ఎప్పుడు చేసుకుంటామో అక్కడి నుంచి మొదలవుతుంది ప్రాబ్లం. 6 ఎరెక్షన్ అయిన తర్వాత 6 ఇంచ్ ఉన్న అంగము షింకేజ్ అయిపోయి కాటన్ బట్టర్ నిలేసి అలా షింక్ అవుతుంది, గుంజుకుపోతుంది. అలా షింక్ అవుతూ 4 ఇంచ్కి వచ్చేస్తుంది. అక్కడ జరిగింది ఏంటి, అక్కడ కాంప్లికేషన్ ఏమొస్తుందంటే, హస్తంతో రాపిడి చేసినప్పుడు అంగం వైపు వచ్చే రక్త ప్రసరణ తగ్గిపోయి కావాల్సినంత న్యూట్రిషన్, ఆక్సిజన్ అంగానికి దొరకదు. ఎంత దొరకదు అంటే రక్తనాళాలు అనేవి మూసుకుపోతుంటాయి, అక్కడ కణాలు మూసుకుపోతుంటాయి. ప్రథమంగా చిన్న వయసులో జరిగే కాంప్లికేషన్ ఇదే. పెద్ద వయసులో అంటే ఏజింగ్ వల్ల కొన్ని సమస్యలు, మజల్ అట్రాఫీ రావచ్చు, కొన్ని హార్మోన్స్ లోపించి ఆండ్రోపాస్ పీరియడ్ రావటం వల్ల ఆ సమస్య రావచ్చు. కొందరికి పొత్తి కడుపు పెద్దగా అయిపోయి అంగం చిన్నగా రిట్రాక్ట్ అయిపోతుంది అంగం, అలా అవ్వచ్చు. కొందరికి టెస్టోస్టెరాన్ లెవెల్ తగ్గిపోవటం వల్ల అంగం ఆరోగ్యంగా ఉండదు, అంగం కుచించుకోపోవచ్చు. కొందరికి అక్కడున్న సెల్స్ డీజనరేటివ్ అయిపోయి అంగం కుచించుకుపోవడం జరుగుతుంది. హస్తప్రయోగం ఒకటి, బ్లడ్ ఫ్లో తగ్గడం రెండోది, మూడోది టెస్టోస్టెరాన్ తగ్గిపోవడం, నాలుగోది పొత్తి కడుపు పెద్దగా ఉండటం వల్ల, ఐదవది కొలెస్ట్రాల్ ద్వారా కొలెస్ట్రాల్ ఎక్కువ పెరిగినప్పుడు ఆ సమస్య రావచ్చు. కొందరు సిగరెట్, అవి గుట్కా అవి వాడతారు కదా, వాళ్ళల్లో కూడా అక్కడ ఉన్న రక్తనాళాలు కుచించుకుపోవటం వల్ల సరిగైన ఆక్సిజన్, న్యూట్రిషన్, అలాగే డయాబెటిక్ పేషెంట్లు కూడా అంగం కుచించుకోకపోవడం జరుగుతుంది. కొందరు మరీ ఓబేస్ ఉంటే, సెంట్రల్ ఓబేసిటీ ఉంటే వాళ్ళ అంగం రిట్రాక్షన్, ఆ తాంబెల్ తల్లాగా లోపల పోయి కూర్చుంటుంది. మనం ఇన్ని కారణాలు ఉంటాయి. ఇప్పుడు చిన్న వయసులో అంటే ఇప్పుడు 30-35 లోపల అంగం సన్నగైపోయింది, అంటే చిన్నగా అయిపోయింది అంటే అతిగా హస్తప్రయోగం చేయటం వల్ల. మళ్ళీ చెప్తున్నాను, అది ఎందుకు అవుతుందంటే, యోని లోపల అంగం పెట్టినప్పుడు అంగానికి ఎలాంటి నష్టం జరగదు, హాని జరగదు, అంగం ఆకారం పాడు కాదు, ఏమవ్వదు. మనం ఎంత బిగించుకోవాలో మన అంగానికి అంతే బిగించుకుంటుంది యోని. ఎంత మెత్తటి మజల్స్ ఉంటాయి లోపల, లూబ్రికంట్స్ ఉంటాయి, రసాలు ఉడుతుంటాయి అక్కడ. అవి చేతులు ఏముండవు హస్తప్రయోగం చేయనప్పుడు, చేసేటప్పుడు మనం గట్టిగా బిగుసుకుంటాం, మనం కొట్టుకుంటాం. రఫ్ స్కిన్ ఇది, ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఉండదు, pH వాల్యూ ఉండదు, ఏది ఉండదు. కాబట్టి బాగా కొడుతూ ఒకసారి కొట్టాం కదా, ఆ 13 సంవత్సరాల నుంచి మొదలు పెడితే పళ్ళు ఎవరో కొట్టుకుంటూనే ఉంటాం, అంటే హస్తప్రయోగం చేసుకుంటూనే ఉంటాం. ఆ ప్రక్రియ వల్ల ఆ చెడు వ్యసనం, అది యాక్చువల్గా బ్యాడ్ హ్యాబిట్. ఆ హ్యాబిట్ వల్ల ఏమైంది, అంగస్తంలో తగ్గింది, పక్కన పెడితే సైజ్ కూడా తగ్గింది, అట్రాఫీ వచ్చేసింది. దాంట్లో పెట్టకూడని చోట పెట్టాం కాబట్టి పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది చాలామంది ఇప్పుడు అడుగుతుంటారు, ఎందుకు వచ్చిందంటే అందుకే వచ్చింది. ఎందుకు వచ్చిందంటే హస్తప్రయోగం వల్ల ఏం కాదని డాక్టర్ని అడుగుతున్నారు, చాలా చెప్తున్నారు. చాలామంది డాక్టర్ చేసుకోమంటున్నారు, కానీ మీరు మాత్రం వద్దంటారు. సార్ నేను కాదు, మా మోడర్న్ సైన్స్ ఎప్పుడు చెప్తుంది హస్తప్రయోగం అనేది మంచిది కాదు. ఈ మెడికల్ టెక్స్ట్ బుక్లో, మేము చదివే టెక్స్ట్ బుక్లో ఎక్కడ రాసి లేదు హస్తప్రయోగం అనేది ఆరోగ్యానికి మంచిదని, ఎక్కడ రాసి లేదు. హస్తప్రయోగం అనేది ఆరోగ్యానికి హానికరమే, నష్టమే, దానివల్ల లాభం లేదు. ఇప్పుడు ఎందుకు చేసుకుంటాం మనం, ఇప్పుడు పెళ్లి కాలేదు, హస్తప్రయోగం చేసుకుంటాం వల్ల ఏమవుతుంది, వీర్యం బయటికి రాగానే మన బాడీలో, మన బ్రెయిన్ నుంచి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అప్పుడు ఉల్లాసంగా ఉంటుంది, బా ఎంత హాయిగా ఉంది, ఎంత సుఖంగా ఉంది. ఆ సుఖం పొందడానికి మనం ఏం చేస్తాం, అంగం పాడు చేసుకుంటాం. అంటే ప్రకృతికి భిన్నంగా వెళ్ళి అంగం సైజు, టైమింగ్, అంగం గట్టితనం మొత్తం పోతుంది. అది యోనిని బట్టి సెక్స్ చేస్తే ఏం పోదు, నీ టైమింగ్ పోదు, నీ అంగం ఆకారం కాదు, పాడవదు, నీ అంగం చిన్నగా అవ్వదు. మనం ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళినప్పుడు ఈ సమస్యలు వస్తాయి. కాబట్టి హస్తప్రయోగం చేయకుండా ఉండి
డైలీ వాకింగ్ ఎక్సర్సైజ్ చేసి కంటి నిండా నిద్ర తీసుకొని డైలీ 3-4 లీటర్ మినిమం నీళ్ళు తాగడం, 8 గంటలు పడుకోవటం, ఆ పోనోగ్రఫీ చూడకుండా ఉండటం, బోర్లా పడుకొని ఉండకపోవడం, బోర్లా పడుకున్నా కూడా మా సైజ్ చిక్కుపోతుంటుంది. హస్తప్రయోగం చేసిన, ఓరల్ సెక్స్ చేసిన, హోమోసెక్జువాలిటీ చేస్తున్న వాళ్ళు కూడా ఎనిమల్ సెక్స్ చేస్తారు చాలామంది, దానివల్ల కూడా అట్రాఫీ వస్తుంది. నోట్లో పెట్టి మాటికి అంగం చీకిస్తుంటారు కదా, దానివల్ల ఏమవుతుంది, నోట్లో లైసెన్స్ మ్యూజియం మనం నోట్లో ముద్ద వేసినప్పుడు దానికి అరిగించడానికి కొన్ని ఇక్కడ ఎంజైమ్స్ ఉంటాయి మన నోటిలో, సలైవాలో. ఆ ఎంజైమ్స్ మొత్తం అంగానికి అరిగిస్తుంటాయి, అది అంగానికి పాడు చేస్తుంటాయి, సెన్సిటివిటీ మారుతుంటుంది, ఓరల్ సెక్స్ చేస్తే నష్టం ఉంటుంది. ఇవన్నీ చేసుకొని అది ఇప్పుడు ఏం చేశాడు చెప్పట్లేదు ఆయన, నా సైజ్ చిన్నగా అయితే చెప్తున్నాడు. సైజ్ ఎందుకు చిన్నగా అయిందంటే నేను చెప్పాను కదా, అతిగా హస్తప్రయోగం, పోనోగ్రఫీ, బోర్ల పడుకోవడం, అంగానికి బెడ్కు రాపిడి చేయడం, లేదా ఓరల్ సెక్స్ చేయడం, ఎనిమల్ సెక్స్ చేయడం, హోమోసెక్స్, ఇన్ని కారణాలు. కాబట్టి ఇవన్నీ చేయకుండా మనం ప్రకృతికి అనుకూలంగా ఉండి నార్మల్గా వెజినల్ సెక్స్ చేసుకుంటే ఎట్లాంటి సమస్యలు, కాంప్లికేషన్స్, అంగం ఆకారం ఏది పాడగాదు. లేకుంటే అంగం ఆకారం పాడవుతుంది, అంగంలో ఉన్న గట్టితనం పాడవుతుంది, అంగం సెన్సిటివిటీ పెరిగిపోయి అంగంలో టైమింగ్ కూడా పాడైపోతుంది. ఈవెన్ మీరు విన్నారు కదా, ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే అంగం సైజ్ చిన్నగా అవ్వడానికి బలమైన కారణాలు ఉన్నాయి. మనం ప్రకృతికి అనుకూలంగా నడకపోవడం వల్ల, ఉండకపోవడం వల్ల, భిన్నంగా వెళ్ళి హస్తప్రయోగం లేదా బోర్లో పడుకొని అంగానికి బెడ్డుతో రాపిడి చేస్తే ప్రోన్ మాస్టర్బేషన్ అంటారు. ఇవన్నీ చేసుకుంటే అంగం వెనక మూలం కూడా సన్నగా అయిపోతుంది, ఈ భాగం సెన్సిటివ్ అయిపోతుంది. కొన్ని సందర్భాల్లో మొత్తం అంగం సన్నగా అయిపోతుంది, కొన్ని సందర్భాల్లో అంగం చిన్నగా అయిపోయి ఆ తామిల్ తల్లాగా లోపల పోయి కూర్చుంటుంది, రిట్రాక్షన్ ఆఫ్ పెనిస్ అంటారు, రిట్రాక్టీ అంటారు దానికి. ఇవన్నీ కాంప్లికేషన్, హస్తప్రయోగం, బోర్ల పడుకోవడం, ప్రోన్ మాస్టర్బేషన్, ఓరల్ సెక్స్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మానేయండి. మీరు అప్పటికంటే మీరు మానేసినా కూడా మీ సైజ్ రాదు. ట్రీట్మెంట్ యునాని మందులతో ఇక్కడ పెట్టే తిలాలు ఉంటాయి, ఆ తిలాల వల్ల, ఓరల్ మెడికేషన్ వల్ల మళ్ళీ ఆ సైజు, పోయిన ఆకారం, పోయిన టైమింగ్, పోయిన గట్టితనం, ఆ మగతనం, ఆ యవ్వనం మొత్తం తిరిగి వస్తాయి. మొత్తం తిరిగి అది కూడా శాశ్వతంగా ఒక్కసారి ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ మందులు వాడుకోవాల్సిన అవసరం ఉండబోదు, అస్సలు ఉండదు. మీరు ఏ మూలాన ఉన్నా, మా ప్రేక్షకులు వింటున్నారు కదా నాకు, మీరు ఎక్కడున్న వరల్డ్లో ఈ నెంబర్ చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, ఆ నెంబర్కు పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని మీరు ఎక్కడున్నా, మీకు ఆ మిత్ అపోహలు ఉన్నా కూడా నాతో మాట్లాడుకొని మీ అనుమానాలైనా, మీ మిత్స్ అయినా, మీ సమస్యలైనా తెలుసుకొని దూరం చేసుకొని మందులు తెప్పించుకోవచ్చు. అలాగే దగ్గరలో ఉంటాయి, వచ్చేసి నాకు సౌలభ్యం ఉంటే, నాతో కలిసి సౌలభ్యం ఉంటే వచ్చి నేరుగా కలిసి ట్రీట్మెంట్ తీసుకొని సమస్యతో బయటపడవచ్చు. అప్పటి వరకు సెలవు. Thank you, sir. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.